చేసి కట్టుకథలు, ఈసీ కంప్లైంట్ల వెనక చంద్రబాబు, పురంధరేశ్వరి, పెన్షన్ల పంపిణీకి ఆటంకాలు ఆ ఇద్దరి పాపమే, వాలంటీర్లపై అడ్డగోలు ఆరోపణలు, వాలంటీర్లు ప్రభుత్వము ప్రజల మధ్య వారధులు, పథకాల అమల్లో వారు పార్టీలను చూడలేదు, మా విజయాన్ని ఏ దుష్ట శక్తులు ఆపలేవు, బాబు లోకేష్ తెలంగాణ పారిపోక తప్పదు, నిప్పులు చెరిగిన సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి ఫిర్యాదులు చేసి ఈరోజు కట్టుకథలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని, పురంధరేశ్వరి దీంట్లో ఈ పాపానికి ప్రధాన కారకులు అని చెప్పి. అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత, వీళ్ళిద్దరూ కూటమిలో ఉన్నారు. వీళ్ళిద్దరే ఈ ఎలక్షన్ కమిషన్కి లెటర్లు రాసి వాలంటరీ వ్యవస్థను తొలగించండి పెన్షన్ల పంపిణీ నుంచి, ఎన్నికల విధుల నుంచి అని ఈ రెండు మాటలు రాస్తూ చెప్పారు. దానివల్లనే ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆ నిర్ణయం తీసుకుంది. వాలంటరీలని పెన్షన్లు పంపిణీ చేయకుండా చేసిన దానివల్ల స్టాఫ్ తక్కువ ఉండటం వల్ల ఈ లేట్ జరుగుతుంది. అది ఇంటికి తీసిపోయి ఇచ్చే కార్యక్రమం కూడా చేయకుండా అడ్డుకున్నది వాళ్ళే. వాళ్ళ వలన ఇలా చాలామంది చనిపోయిన పరిస్థితి. ఈ విజయాన్ని ఏ దుష్టశక్తులు ఆపలేవు. పథకాల అమల్లో వారు పార్టీలను చూడలేదు. ఎవరంటే వాలంటీర్లు ఒక ప్రభుత్వ ప్రతినిధిగా పథకాలను అమలు చేశారు తప్ప చంద్రబాబు నాయుడు వాలంటీర్ల పైన అడ్డగోలు ఆరోపణలు చేసిండు. ఈ పాపం చంద్రబాబుది. అదేవిధంగా పురంధరేశ్వరిది అని సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఆయన నిన్న ఘాటుగా విమర్శించారు. వాస్తవంగా ఇది ఈయన విమర్శించడం కాదు కానీ ప్రజల్లో చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి లెటర్ వల్లనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది, ఈ గందరగోళం వచ్చింది పెన్షన్ల పంపిణీలో అనేది స్పష్టంగా ఆ లబ్ధిదారులు అనుకుంటున్నారు, లబ్ధిదారులు కాని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ దాని నుంచి బయటపడటానికి అనేక కుప్పిగంతులు వేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అనేక కుప్పిగంతులు వేస్తూ వాళ్ళని నేను కడుపులో పెట్టి చూసుకుంటా, 50,000 వచ్చేటట్టు చేస్తా, మీకు జీతం, మిమ్మల్ని బలోపేతం చేస్తా, మిమ్మల్ని ఇది చేస్తా అది చేస్తా అని మొన్నదాకా తిట్టినోడు ఇప్పుడు మళ్ళా వాళ్ళ పొగిడే కార్యక్రమం చేస్తాడు. ఎట్లయితే నరేంద్ర మోడీని తిట్టి మళ్ళీ పొగిడిండో వాలంటీర్లు కూడా అదేవిధంగా తిట్టిండు, మళ్ళీ పొగుడుతుండు. మళ్ళీ పత్రికల్లో మొన్నదాకా వాళ్ళకు యాంటీ న్యూస్ రాశారు, ఇప్పుడు మళ్ళీ అనుకూలమైన న్యూస్ రాయడానికి వాళ్ళకి సంబంధించిన పత్రికలు ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళ మనసుకి అయిన గాయం మానేది కాదు. వాలంటీర్లకు కానీ ఆ పెన్షన్లు పొందే లబ్ధిదారులకు కానీ వాళ్ళకైన గాయం ఏదైతే మనసుకు గాయమైంది, ఆ గాయం నువ్వు ఎన్ని చెప్పినా మాందు. ఆ గాయం మాన్నంతసేపు నిన్ను నమ్మరు వాళ్ళు. నువ్వు ఆ పని చేయలే. వాళ్ళ గాయాలని మాంచే విధంగా కూడా కాకుండా శాశ్వతంగా గాయం ఉండేటట్టు నువ్వు వాళ్ళని అవమానపరిచిను, వాళ్ళ మీద దాడి చేసినావు, వాళ్ళ మీద విషం కక్కినావు. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఉందనేది ఏపీలో ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితులు అవకాశమే లేదు. వాలంటరీ వ్యవస్థలో ఉన్న 2,60,000 మంది 2,60,000 మందికి 100% నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే నీ కుయుక్తులు, నీ డ్రామాలు, నీ అబద్ధాలు, నీ జిత్తులు ఎత్తులు వాళ్ళు చూశారు. నీ గతంలో నీ మాటలు, ఇప్పుడు చేస్తున్న మాటలు, వాళ్ళని పబ్బం గడుపుకోవడానికి ఎలక్షన్ అయిన దాకా వాళ్ళని ఏదో జజ్జర కొట్టి తర్వాత నువ్వు తప్పనిసరిగా వాలంటీర్లని మొత్తాన్ని 2,60,000 మందికి 2,60,000 మందిని తొలగించడానికి కంకణం కట్టుకున్నావు అనేది వాళ్ళకి అర్థమవుతుంది స్పష్టంగా. దాంట్లో డౌటే లేదు. వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఈ దొంగ కథలన్నీ వాళ్ళకి తెలుసు, నీ జిత్తులు ఎత్తులేందనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇది అదేవిధంగా పెన్షన్లు పొందేవాళ్ళు కూడా నేను 4,000 ఇస్తా, మొదటి నెల 4,000 మీద సంతకం పెడతా, ఇంటికే పంపిస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు ఇచ్చింది 200, 1,000 రూపాయలు. అక్కడ నీకు పరిస్థితి వాళ్ళని రోజులు ఆఫీసులు చుట్టూ తిప్పి ఇచ్చిన పరిస్థితి. వాళ్ళ పెన్షన్ కోసం ఒక డ్యూటీ లెక్క పెట్టుకొని తిరిగిన పరిస్థితి. గతంలో కాళ్ళ ఎళ్ళబడ్డ పరిస్థితి, అధికారులని బతిలాడుకున్న పరిస్థితి, లంచాలు, జన్మభూమి కమిటీలో వాళ్ళకి లంచాలు ఇచ్చి పేరు రాయించుకొని పెన్షన్ నెల తీసుకోవడానికి కూడా లంచాలు తీసుకున్న పరిస్థితి, తొందరగా రిలీజ్ చేయడానికి. ఆ పరిస్థితి నుంచి ఇవాళ ₹1, 1 పైసా, అణా పైసా ఖర్చు లేకుండా వాళ్ళ ఇంటికి వచ్చి ఎట్లాంటి ఛార్జీలు లేకుండా, తిరుగుడు లేకుండా, పని వేస్ట్ లేకుండా, ఎండ వాన చలి లేకుండా ఇంటికి వచ్చేస్తుంటే దీన్ని నమ్ముతారా దాన్ని నమ్ముతారా? నీ జిత్తులు మారి నక్కతనం వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు అటు లబ్ధిదారులు కానీ ఇటు పంపిణీ చేసే వాలంటీర్లు కానీ నిన్ను నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ మనసుకు గాయం చేసినావు. ఆ మనసు గాయం మానేది కాదు, అది మానదు. నిన్ను పతనం చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తారు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇది ఒక వార్త.